యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు క్రైస్తవ్యంలో చాలా కీలకమైనటువంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పును పొందుకొని ఎన్నో కొరడా దెబ్బలను ఆయన అనుభవించి మొహం మీద ఉమ్మి వేసినా సరే దాన్ని తుడుచుకొని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సిలువ ఎక్కడం జరిగింది. సిలువ ఎక్కిన తర్వాత ఎన్నో గాయాలకు తన దేహాన్ని అప్పగించేశాడు ఆయన. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని చూస్తూ ఎంతోమంది ఆడవాళ్ళు, స్త్రీలు వాపోతూ నిలబడ్డారు. యేసుప్రభువారు సిలువ మీద బాధపడుతూ ఉంటే ఆ బాధను చూస్తూ దూరముగా స్త్రీల సమూహం బాధపడుతూ నిలవబడింది. ఆ నిలబడిన స్త్రీ సమూహంలో యేసుప్రభు వారిని గర్భాన దాల్చినటువంటి తల్లి అయిన మరియ గారు కూడా ఒకరు. ఆ తల్లిని చూసి సిలువ మీద ఉన్నటువంటి ఆ కుమారుడైన క్రీస్తు వారు పలికినటువంటి ఒక మాటనే ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 3వ మాటగా మనం ధ్యానిస్తూ ఉంటాం. ఒకసారి ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళదాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము నుండి. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ ఘడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలు. ఇది ప్రభువారు సిలువలో పలికినటువంటి 3వ మాట. ఏమని మాట్లాడుతున్నారు ఆయన? దూరంగా తల్లి ఒకవైపు కనబడుతూ ఉంది, రోదిస్తూ ఉంది. అంతే దూరంగా ఆ తల్లికి దగ్గరగా యోహాను అనేటటువంటి ఒక శిష్యుడు, యేసుప్రభు వారిని ప్రేమించిన శిష్యుడు, యేసుప్రభు వారు ప్రేమించిన శిష్యుడు. ఇప్పుడు ఆ శిష్యుడు కనబడుతూ ఉంటే వారిరువురిని చూసి ఆయన మాట్లాడుతున్నాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మరియ గారిని చూసి చెబుతూ ఉన్నాడు. వెంటనే శిష్యుని చూసి అంటున్నాడు కదా, ఇదిగో నీ తల్లి. అంటే మరియ గారికి ఒక కుమారుణ్ణి దగ్గర చేస్తూ, యోహాను గారికి ఒక తల్లిని దగ్గర చేస్తూ, తల్లి కొడుకుల బంధాన్ని చూపిస్తూ ఆయన కన్ను మూయడం జరిగింది. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎప్పుడైతే దేవుడు ఈ మాట, ప్రభువారు ఈ మాట పలికారో, పలకగానే క్రిస్టియానిటీలో 2 విభిన్నమైన అభిప్రాయాలు బయటకు వచ్చాయి. ఏంటి ఆ 2 విభిన్నమైన అభిప్రాయాలు అంటే, ఒకటి, మరియ గారు యేసుప్రభు వారికి జన్మనిచ్చిన తరువాత ఆమెడు ఇంకా వివాహం చేసుకోలేదు, అలానే ఉండిపోయింది. తన కుటుంబంలో కానీ తన పరిస్థితుల చుట్టూ కానీ నా అనేటటువంటి ఒక మనిషి లేకపోయాడు, అలానే ఉండిపోయింది. కాబట్టి ఆమె బాధ్యతను శిష్యుడైన యోహానుకు అప్పగించాడు అని క్రైస్తవ్యంలో చాలామంది నమ్ముతూ ఉన్నారు. అవునా? అవునా? అవును. ఇది మొదటి అభిప్రాయం. ఇక రెండో అభిప్రాయం ఏంటయ్యా అంటే, మరియ గారు యేసుప్రభు వారికి జన్మనిచ్చిన తరువాత అలా ఏం ఉండిపోలేదు. ఆమె తర్వాత వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత తన కుటుంబ పరిస్థితులు బాలేదు, ఎవరు ఆమెను పట్టించుకోలేదు, ఆమె బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తి లేడు. కాబట్టి ఆ బాధ్యతను ప్రభువైన క్రీస్తు వారు యోహాను గారికి అప్పగించి చనిపోయాడు అనేది రెండో అభిప్రాయం. ఇది కూడా ఉందా? ఉంది. ఈ 2 అభిప్రాయాలు క్రైస్తవ్యంలోనే కనబడుతూ ఉంటాయి, క్రైస్తవ సమాజంలోనే కనబడుతూ ఉంటాయి. కానీ రెండిటిలో ఏదో ఒక్కటి మాత్రమే నిజం. ఒక్కటే నిజం. సమాజం ఎక్కువగా ఏది నమ్మితే అదే నిజం అనుకోవడానికి లేదు. బైబిల్ ఏది చెబితే అదే నిజం. ఈరోజు అడుగుతాం, సమాజంతో మనకు అవసరం లేదు, కానీ బైబిల్లో ఏమని రాయబడింది? బైబిల్లో ఎందుకు అసలు యేసుక్రీస్తు ప్రభువారు
తల్లి బాధ్యతను, మరియ గారి బాధ్యతను యోహాను గారికి అప్పగించాల్సినంత అవసరం ఏంటి? ఎందుకు అప్పగించాడు? శిష్యుని వైపు చూస్తూ ఇదిగో ఇక నుంచి ఈవిడే మీ తల్లి అని చెప్పగానే ఆ గడియ నుండే యోహాను గారు మరియ గారిని చేర్చుకొని ఇంటిలో పెట్టుకున్నాడు ఆయన. ఎందుకు యోహాను గారికి అప్పగించాడు ప్రభువు? చూద్దాం ఈరోజు. ముందుగా మరియ గారి జీవితం మనకు చాలా సుపరిచితం, ఎన్నోసార్లు ధ్యానించుంటాం. ఎంతోమంది నోటిలో నుండి మరియ గారి జీవితాన్ని గురించి వినుంటాం. ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడయ్యా అంటే, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచించగలిగితే చూద్దాం ఒక వచనాన్ని. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరిగి తేనెను పెరుగును తినును. చాలు. ఇప్పుడు దేవుడు భక్తునితో ఒక మాట సెలవిస్తున్నాడు సమాజానికి. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, ఒక వర్జిన్ ప్రెగ్నెంట్ అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఆ కన్యక గర్భవతి అయ్యి ఆ గర్భములో నుండి ఒక కుమారుడు వస్తాడు. ఆ కుమారుని ద్వారా సర్వ మానవాళికి రక్షణ దొరుకుతుంది అని మాట్లాడాడు. అంటే ఒక మనిషి రావాలి, ఆ మనిషి గర్భంలో నుండి రావాలి, ఆ గర్భం కన్యక గర్భమై ఉండాలి. ఇప్పుడు ఈ మాట ఎవరికి తెలిసిందయ్యా అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలిసింది, యూదులకు తెలిసింది. ఇంకా చెప్పాలి అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఎవరైతే బతుకుతున్నారో వారందరూ విశ్వసించినట్టు ఒక ప్రవచనమే ఇప్పుడు మనం చదువుకున్న ప్రవచనం. ఆనాటి నుండి కూడా కన్యక గర్భవతి అవుతుందంట. ఆమె గర్భంలో నుండి వచ్చిన కుమారుని ద్వారానే మనకు రక్షణ దొరుకుతుందంట అని ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇది ఎప్పుడు నెరవేరుతుంది, ఇది ఎప్పుడు జరుగుతుందని ఆలోచన చేస్తూనే ఎదురు చూస్తూనే జీవితాలు ముగించేశారు. ఇప్పుడు ఈ ప్రవచన నెరవేర్పు మనకు ఎక్కడ కనపడుతుందయ్యా అంటే, ఈ ప్రవచన నెరవేర్పు కొరకు నిలబడినటువంటి కన్యకనే మనం మాట్లాడుకుంటున్నటువంటి మరియ గారు. ఆ ప్రవచన యొక్క నెరవేర్పును ఒకసారి మనం చూడగలిగితే చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి. సందర్భం మనకు బాగా సుపరిచితం, నేను చెప్తాను. సందర్భం ఏంటయ్యా అంటే, మరియ గారికి యోసేపు అనేటటువంటి వ్యక్తితో ప్రదానం జరిగింది. 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి మరియ గారికి సుమారు 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి యోసేపుకును ప్రదానం అంటే మనలాగా గొప్పగా టెంటలు వేసుకొని స్టేజీలు వేసుకుని చేసుకునేంత గొప్పది కాదు, అంత ఆడంబరంగా ఆ రోజుల్లో లేవు. మరి ప్రదానం అంటే ఎలా ఉండేది యూదుల సాంప్రదాయ ప్రకారంగా అంటే, ఇటు అబ్బాయి తరపు వాళ్ళు అటు అమ్మాయి తరపు వాళ్ళు ఒకే చోట కూడుకొని మధ్యలో పెద్దల్ని పెట్టుకొని, మా అమ్మాయిని మీకు ఇస్తాం, మీ అబ్బాయిని మేము తీసుకుంటాం, ఇప్పుడు మాకు మీకు మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, వియ్యం అందుకుందాం అని మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకుంటే దాన్ని ప్రధానం అంటారు వాళ్ళు. మనం అనుకోండి అన్నీ మాట్లాడేసుకొని స్టేజీలు ఎక్కేసి రింగులు తొడిగేసుకొని అది ఎంగేజ్మెంట్ అంటాం. కానీ వాళ్ళ ఆలోచన లేక వాళ్ళ పద్ధతి ఆ కాలానికి ఎలా ఉండేది అంటే, మాటలు కుదుర్చుకొని ఒక ఒప్పందం చేసుకొని, ఇక మా అమ్మాయి మీకు, మీ అబ్బాయి మాకు, ఇక ఇది పెళ్లి దాకా ఇది కొనసాగుద్ది అని మాట్లాడుకుంటే అది ప్రధానం. ఇప్పుడు మరియ గారి తరపు వాళ్ళు యోసేపు గారి తరపు వాళ్ళు పెద్దలను పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు, ఇక మా అమ్మాయి మీకు మీ అబ్బాయి మాకు అని మాట్లాడుకొని ఇది ప్రధానం. ఇది జరిగిపోయింది. ప్రధానం జరిగిపోయిన తరువాత పెళ్ళికి ఎంత గ్యాప్ ఉంటుందయ్యా అంటే సంవత్సర కాలం గ్యాప్ ఉంటుంది. మనం అనుకోండి ఎంగేజ్మెంట్ అయిపోయిన ఒక 2-3 నెలల్లోనే పెళ్లి చేసేస్తాం.
ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఎక్కువ గ్యాప్ వచ్చిందనుకోండి, పిల్లోడు మనసు మారిపోద్దేమో అని భయం, లేక అమ్మాయి మనసు మారిపోద్దేమో అని భయం. 2, 3 నెలలకే మనసులు మారిపోతే ఇంక జీవితకాలం వాళ్ళు ఇంకేం కాపురం చేస్తారు? కష్టం. కానీ అప్పుడు యూదులు ఎలా ఉండేవాళ్ళంటే ఖచ్చితంగా సంవత్సరం పాటు వ్యవధి ఉండాలి. ఈరోజు ఏప్రిల్ 13వ తారీఖున ప్రదానం జరిగిందనుకోండి, మరలా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 13నే పెళ్ళి. అప్పుడు దాకా ఉండాల్సిందే. అలా ఉండేవాళ్ళు. అది వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పద్ధతి అది. ఇప్పుడు ప్రదానం జరిగిన తర్వాత సంవత్సరం గడవాలి పెళ్ళికి. ఇప్పుడు ఈ సంవత్సరం లోపు జరిగినటువంటి పరిస్థితులు ఏంటయ్యా అంటే, మరియ గారికి ప్రధానమైన కొద్ది కాలానికే, కొద్ది రోజులకే ఆమె గర్భాన్ని ధరించిందన్న వార్త బయటకు వచ్చేసింది. బయటికి రాగానే పల్లెటూరులో చీమ చిటుక్కుమన్న పెద్దగా వినిపిస్తుంది. అవునా? అవును. ఇప్పుడు మరియ గారు గర్భవతి అనే మాట ఆ నోట ఈ నోట ఏ నోటో తెలియదు, కానీ యోసేపు దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడు యోసేపు గారి చెవిని పడగానే వెంటనే ఆయన ఆలోచనలో పడిపోయాడు. ఏమని? నాకు మంచి అమ్మాయి అని కదా ప్రదానం చేశారు, మంచి అమ్మాయి అని కదా నా జీవితంలోకి తెచ్చుకోవాలనుకున్నాను. మా ఇద్దరి దాంపత్య జీవితం అనేది ఇంకా ప్రారంభం కాకముందే ఒక బిడ్డకు తల్లిగా కనబడుతుంది అంటే ఇది మంచిది కాదు, ఈ విషయం మంచిది కాదు, ఈ జరిగిన పని మంచిది కాదు. కాబట్టి ఇక ఈమెను ఎంతైనా సరే ఆడపిల్ల కాబట్టి అల్లరి చేయకుండానే విడిచిపెట్టాలనుకున్నాడు ఆయన. అది ఆయన నీతి. విడిచిపెట్టాలి అనుకొని ఇంక అలా పడుకున్నాడు. పడుకోగానే మరి తప్పు లేనప్పుడు దేవుడు శిక్ష వేయడానికి కుదురుద్దా? అందుకని వెంటనే యోసేపు కల ద్వారా ఒక మాట చెప్పాడు కదా, చూద్దాం ఇప్పుడు. ఇదే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. చాలు. ఇప్పుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. యోసేపు, నీ పూర్వీకులు ఎదురు చూసారే ఒక ప్రవచనం కొరకు, నీ తల్లిదండ్రులు మాట్లాడుకుని ఉంటారే ఒక ప్రవచనం గురించి, ఆ ప్రవచన నెరవేర్పు నీ భార్య ద్వారా జరగబోతుంది. ఆ నెరవేర్పు కొరకు పరిశుద్ధాత్మని సహాయంతో నీ భార్య గర్భవతి అయింది తప్ప తప్పు జరిగిందనేటటువంటి ఆలోచన నువ్వు రానివ్వకన్నాడు దేవుడు. అనగానే వెంటనే నీ భార్యను చేర్చుకో. నా ప్రణాళిక కొరకు ముందడుగు వేసినటువంటి స్త్రీ, నేను ఎవరి ద్వారా అయితే ఈ లోకానికి రక్షణ అందించాలనుకుంటున్నానో ఆ వ్యక్తికి గర్భాన్ని ఇవ్వబోతున్నటువంటి స్త్రీ నీ భార్య చేర్చుకో అనగానే వెంటనే చేర్చుకున్నాడు. ఇక ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా, చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారా, నా స్నేహితులు నన్ను హేళన చేస్తారు, ఇవేమి పట్టించుకోలేదు. దేవుని మాట కంటే నాకు ఏది ఎక్కువ కాదనుకున్నాడు. వెంటనే చేర్చుకున్నాడు. బహుశా అప్పటికి మరియ గారికి 3వ నెల గర్భిణి అయ్యుండొచ్చు. ఆ వయసులో లేక ఆ పరిస్థితిలో 3వ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే యోసేపు దగ్గరకు తీసుకొని చేర్చుకున్నాడో అప్పటి నుండి పరిస్థితులు మనందరం చూసుకుంటూ వచ్చాం చాలాసార్లు. ఇప్పుడు వివాహం కాకముందే, వివాహం అవ్వాలంటే సంవత్సరం ఉంది, చాలా సంవత్సరం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరంలోనే 3వ నెల గర్భాన్ని ధరించేసరికి దేవుని మాటను కూడా కాదనలేక దేవుని మాటను గౌరవిస్తూ వెంటనే తన భార్యను చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకున్న తర్వాత 9 నెలల పాటు బిడ్డను కనేంత వరకు కూడా చంటి బిడ్డను సాకినట్టు సాకాడు ఆయన. ఒక తల్లి కూతురు గర్భవతిగా ఇంట్లో ఉందనుకోండి, ఎలా చూసుకుంటుందో అంత గొప్పగా భర్త చూసుకున్నాడు. యోసేపు చూసుకున్నాడు మరియ గారిని. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఆమెకు నెలలు నిండేటప్పటికి కూడా ఆయన దగ్గరే ఉంది ఆవిడ. అందుకే యోసేపు చూడండి, జనాభా లెక్క రాయించుకోవడానికి కుటుంబం అంతా బయలుదేరి వెళ్ళిపోవాలనగానే ఎవరిని తీసుకుని వెళ్ళాడు? మరియ గారిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? కుటుంబం వివాహం కాకపోయినా సరే కుటుంబం, భార్యాభర్తలను దేవుడే నిర్ణయించేశాడు. అప్పటికి సమాజపరంగా, ఈ లోకపరంగా పెళ్లి జరగలేదు, వివాహం జరగలేదు. అందుకే నెలలు నిండిన తర్వాత కూడా ఆమెను తీసుకొచ్చి ప్రసవ దినాలు నిండిపోయిన తర్వాత ఆవిడకి డెలివరీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ మాట రాయబడింది. ఒకసారి చూద్దాం ఆ మాట. లూకా సువార్త, లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం
6వ వచనం నుండి, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలు. ఇప్పుడు నెలలు నిండే వరకు ఇద్దరు ఎక్కడున్నారు? ఒకే చోటు ఉన్నారు. అక్కడో ఇక్కడో తర్వాత ఒకే చోటు ఉన్నారు వారు. అంటే ఒకే ఇంటిలో, ఒకే ప్రాంగణములు, ఒకే చోట కలిసి ఉంటున్నారు వారు. కలిసి ఉంటున్నప్పటికీ తొలిచూరు కుమారుని కనే వరకు, అంటే యేసు ప్రభు వారికి జన్మనిచ్చేంత వరకు కూడా యోసేపు గారు కనీసం మరియ గారిని తాకను కూడా తాకలేదు. అంటే అన్నీ చేసి పెడుతున్నాడు కదా, అన్నీ చేసి పెడుతున్నాడు. కానీ భార్యాభర్తలుగా వారు దాంపత్య జీవితాన్ని ప్రారంభించలేదు ఇంకా. ఇప్పుడు యేసు ప్రభు వారికి 9 నెలలు 10 నెలలు అయిపోయాయి. ఇప్పుడు కొడుకు జన్మనిచ్చిన తొలిచూలు కుమారుని మర్చిపోకండి. తొలిచూలంటే మొట్టమొదటి కుమారుడు. అంటే మొట్టమొదటి కుమారుడిని పుట్టేంత వరకు కూడా మరియా యోసేపులకి ఇంకా వివాహం జరగలేదు. యేసుప్రభు వారు పుట్టారు. పుట్టిన తరువాత ఈ వార్త గొర్రెల కాపరులకు తెలిసింది. గొర్రెల కాపరులు చూడడానికి వచ్చేటప్పటికి ఎవరెవరు ఉన్నారయ్యా ఆ ప్రాంగణం, అక్కడ చోట ఎంతమంది ఉన్నారంటే చూద్దాం ఒకసారి. ఇదే 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చాలు. వెంటనే పశువుల పాక దగ్గరకు వెళ్ళి, ఆ చోటు దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి మరియ గారు కనబడుతున్నారు. మరియ గారి పక్కన యోసేపు గారు కనబడుతున్నారు. వారిరువురు మధ్య ఒక తొట్టిలో యేసు ప్రభు వారు కూడా కనబడుతున్నారు. అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా వీళ్ళు కలిసే ఉన్నారు. అవునా? అవును. ఆ తర్వాత 8 రోజులు అయిపోయింది. 8వ రోజున ఇశ్రాయేలీయుల ఆచారం ప్రకారంగా సున్నతి చేయాలి. ఇప్పుడు సున్నతి చేయడానికి యేసు ప్రభు వారిని కూడా తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారయ్యా అంటే చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని. 33వ వచనం. ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి సుమయోనును వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియా నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని తల్లి అయిన మరియతో చెప్పెను. చాలు. ఇప్పుడు ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే పైన ఒక భక్తుడు కనబడతాడు, సుమయోను. ఇప్పుడు దేవాలయంలోకి రాగానే మరియను చూసి, యోసేపును చూసి ఆయన మాట్లాడుతూ వారిని దీవించి అంటున్నాడు కదా, నీ చేతిలో ఉన్నటువంటి ఈ బిడ్డ ఒక వివాదాస్పదమైన గుర్తుగా నిలిచిపోతాడు. అనేకులు పడడానికి లేవడానికి ఒక కారణంగా కనబడుతూ ఉంటాడు. ఇంకా చెప్పాలి అంటే మరియా, నీ గర్భాన పుట్టినటువంటి ఈ బిడ్డను చూసి మురిసిపోతున్నావే, కానీ ఈ బిడ్డ ద్వారానే నీ హృదయంలో ఖడ్గం దిగినంత బాధను అనుభవిస్తావు నువ్వు అని చెప్తాడు ఆయన. అది చెప్పేటప్పుడు యోసేపు గారు ఉన్నారా? యోసేపు, మరియా, శిశు. అంటే సున్నతి చేయడానికి కూడా ఎవరెవరు వెళ్ళారు? 3 వెళ్ళారు దేవాలయంలోకి. వెళ్ళిన తర్వాత ఈ భక్తుని మాటలు విని మరలా తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చిన కొద్ది కాలానికి, ఎంతకాలానికి? సుమారు 2 సంవత్సరాలకి. మనం బ్యానర్లు ఎలా చూస్తామంటే ఇటుపక్క గొర్రెల కాపరులు, ఇటుపక్క జ్ఞానుల్ని చూస్తాం, అవునా? కానీ వీళ్ళు అసలు సంబంధం లేని వాళ్ళు. వీళ్ళు వచ్చిన 2 ఏళ్లకు జ్ఞానులు వస్తారు. ఇప్పుడు వీళ్ళు మరియా యోసేపులు యేసుప్రభు వారిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయి బెత్లెహేం అనే ప్రాంతంలో, యోసేపు గారు ఊరదే, ఇప్పుడు బెత్లెహేములో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా 2 ఏళ్లకు జ్ఞానులు బయలుదేరి వచ్చారు. ఇప్పుడు 2 ఏళ్లకు బయలుదేరి వచ్చేటప్పటికి మరియా యోసేపులు ఎలా ఉన్నారయ్యా అంటే చూద్దాం ఒకసారి ఒక వచనాన్ని. ఇదే మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుండి. వారు ఎవరు? జ్ఞానులు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో
తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, ఎక్కడికి వచ్చి? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత కిందకి వెళ్ళిపోదామమ్మా. 14వ వచనం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తుకు వెళ్ళెను. చాలు. 19వ వచనం కూడా. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునప్పుకు స్వప్నవందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చాలు. ఇప్పుడు జ్ఞానులు బయలుదేరి వచ్చేటప్పటికి బెత్లెహేములో ఇంటిలో ఉంటున్నారు. ఎవరెవరు? యోసేపు గారు, మరియ గారు, యేసుప్రభు వారు. అప్పటికి యేసుప్రభు వారికి 2 ఏళ్ల వయసు ఉంది. అంటే ఇంటిలోనికి వచ్చేసారు. అంటే సొంత ఊరిలో, సొంత ఇంట్లో ఇప్పుడు ఎందుకు వీళ్ళు నివాసం చేస్తున్నారయ్యా అంటే ఈ మధ్యలో ఏమైంది? వివాహం అయింది. సంవత్సరమే కదా వ్యవధి. ప్రధానమైపోయిన సంవత్సరానికి పెళ్లి జరుగుతుంది. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయ్యింది అంటే ఇప్పుడు ఇంట్లో స్వతంత్రంగా ఉండేంత హక్కు వీళ్ళు సంపాదించుకొని ఉంటున్నారంటే మధ్యలో ఏం చోటు చేసుకుంది? మరియా యోసేపులు ఇరువురికి వివాహ బంధం చోటు చేసుకుంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తరువాత ఒకే ఇంట్లో భార్యాభర్తలు కొడుకుతో ఉంటుంటే ఎవరన్నా అడుగుతారా? బుద్ధున్నవాడైతే ఎవడు అడగడు. ఇప్పుడు అలాగే ఉంటున్నారు వాళ్ళు. ఉండగానే జ్ఞానులు వచ్చారు. రాగానే శిశువును చూశారు, మరియను చూశారు, యోసేపును చూశారు, కానుకలు ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు కదా, యోసేపు ఆ బిడ్డను తీసుకొని, ఆ తల్లిని తీసుకొని నువ్వు వెంటనే ఐగుప్తుకు పారిపో, తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొంతకాలానికి మరలా ప్రత్యక్షమై యోసేపు పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. బెత్లెహేములో, యెరూషలేములో మరలా బిడ్డను తోడుకొని, మరలా తల్లిని తోడుకొని, మరలా బెత్లెహేముకి వెళ్ళిపోయి హ్యాపీగా ఇదివరకు ఎలా అయితే బతికారో అలాగే ఉండండి అనగానే మరలా యోసేపు తల్లిని బిడ్డని తోడుకొని యెరూషలేముకి వచ్చేసాడు. అంటే మధ్యలో మరియా యోసేపులు అంత స్వతంత్రంగా ఇంటిలో ఉండి అలా బ్రతికేటటువంటి ఆ అలవాటు కానీ ఆ పరిస్థితులు కానీ ఎలా వచ్చాయి అంటే పెళ్లి ద్వారా వచ్చాయి. అంటే పెద్దలు పెట్టిన సంవత్సర కాల వ్యవధి పూర్తయిపోయింది. యేసుప్రభు వారు 10 నెలలకు పుట్టారు అనుకుందాం. ప్రధానమైపోయిన ఒక 9 నెలలకు 10 నెలలకు పుట్టారు. పుట్టిన తర్వాత ఇంకెంత గ్యాప్ ఉంటుంది? మహా అయితే 3-4 నెలల గ్యాప్ ఉంటుంది. ఈ 3-4 నెలల్లో గడిచిపోయాయి. వివాహం అయిపోయింది. ఇంటిలోన చక్కగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఉంటూ ఉండగా యూదులకు ఒక ఆలోచన, ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే ప్రతి సంవత్సరం నువ్వే ప్రాంతంలో ఉన్నా సరే ఏటేటా పస్కా పండుగ ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళాలి. ఇప్పుడు యోసేపుది యూదుల కుటుంబమేనా? మరియ గారిది యూదుల కుటుంబమేనా? ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నా బెత్లెహేము కానివ్వండి, ఇంకో ప్రాంతం కానివ్వండి, ఇంకో ప్రాంతం కానీ ఎక్కడున్నా ఇప్పుడు యెరూషలేములో పస్కాకు వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. అలా వెళ్ళడం మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. అవునా? వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లూకా గారు ఏమని రాస్తున్నారో ఒక మాట చూసుకొని మనం ముందుకు వెళ్దాం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 40వ వచనము. 2వ అధ్యాయము 40వ వచనము. బాలుడు, ఎవరి బాలుడు? యేసుక్రీస్తు ప్రభువారు బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎవరు? యేసుప్రభు వారికి 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన దేవుని జ్ఞానంతో ఎదుగుతూ, వయసు రీత్యాను జ్ఞానము రీత్యాను ఎదుగుతూ ఉండగా 12 ఏళ్ల వయసులో యేసుప్రభు వారును ఆయన తల్లిదండ్రులు, ఒకసారి ఆగుదాం. యేసుప్రభు వారి పక్కన ఆయన తల్లిదండ్రులు అని రాయబడిన మాట కనబడుతుంది. ఎవరయ్యా ఈ తల్లిదండ్రులను ఆలోచిస్తే మరియా యోసేపులు అని వెంటనే చెప్తున్నాం మనం. మరియా యేసుప్రభు వారికి తల్లి ఎలా అయింది?
గర్భాన మోసి జన్మనిచ్చింది కాబట్టి తల్లి అయింది. మరి యోసేపు ఏ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది కదా. మరి యోసేపు యేసుప్రభు వారికి తండ్రి ఎలా అయిపోయాడు? ఎందుకంటే మరియ గారికి భర్త అయ్యాడు కాబట్టి యేసుప్రభు వారికి తండ్రిగా ఎంచబడ్డాడు. మరియ గర్భాన మోసి జన్మనిచ్చింది కాబట్టి తల్లి అయింది. ఈ మరియ గారిని వివాహం చేసుకొని భర్త స్థానంలో యోసేపు వచ్చాడు కాబట్టి యేసుప్రభు వారికి తండ్రిగా ఎంచబడ్డాడు. అదే రాస్తున్నాడు లూకా గారు. ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తన బంధువులలోనైనను నెల అయిన వారిలోనైనను ఆయనను వెదుకుచుండిరి. చాలు. ఇప్పుడు యోసేపు మరియలు యేసుప్రభు వారిని వెంట పెట్టుకుని 12 సంవత్సరాల బిడ్డను తీసుకుని యెరూషలేముకు వెళ్ళారు. పస్కాను ఆచరించారు. అక్కడ రోజులన్నీ అయిపోయాయి. ఎన్ని రోజులు పట్టిందో మనకు తెలియదు. ఎందుకంటే చాలా మంది వస్తారు. వాళ్ళందరూ పస్కా పనులన్నీ ముగించుకొని తిని బయలుదేరి సర్దుకొని వచ్చేటప్పటికి ఎన్నైనా రోజులు పట్టొచ్చు. ఇప్పుడు వీళ్ళది అయిపోయింది. వీళ్ళు తిరిగి బయలుదేరారు. బయలుదేరిన తరువాత యేసుప్రభు వారు బంధువులను ఎక్కడైనా కలిసి ముందు వెళ్ళిపోతున్నాడేమో, లేదా నెల అయిన వారు అంటే తెలిసిన వారు కానివ్వండి, చుట్టుపక్కల బాగా పరిచయస్తులు కానివ్వండి, వాళ్ళల్లో ఎక్కడైనా వెళ్ళిపోతున్నాడేమో ముందు అని వీళ్ళు వెనక నిదానంగా వచ్చుంటారు. ఒక దిన ప్రయాణం అంత వెళ్ళిపోయిన తర్వాత బంధువుల్లో చూస్తే ఎవరు కనిపించట్లా? ప్రభువు కనిపించట్లా. పోనీ తెలిసిన వాళ్ళ దగ్గర చూస్తే ఎవరు కనిపించట్లా? ప్రభు కనిపించట్లా. ఇక కనిపించకపోతే వెంటనే మరలా వెనక్కి ప్రయాణం కట్టారు. మరలా ఒక రోజంతా ప్రయాణం చేసి వెనక్కి వెళ్ళి చూసేటప్పటికి యేసుప్రభు ఎక్కడ కూర్చొని కనపడతాడు? యెరూషలేము దేవాలయంలో కూర్చొని పెద్దలతోనూ శాస్త్రులతోనూ ఎవరైతే పండితులుగా ఎంచబడుతున్నారో వారందరి మధ్య కూర్చొని ప్రశ్నలు అడుగుతూ, వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, తర్కిస్తూ, ఒక డిబేట్ చేస్తూ కనపడ్డాడు ఆయన. ఆ పండితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడని కూడా గతసారి మనం మాట్లాడుకున్నాం. ఎవరు? గమలీయేలు గారి తాతగారు. ఆయన కూడా కూర్చున్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ యెరూషలేముకు చేరుకున్నారు. చేరుకోగానే ఆ తల్లి ఏమని అడుగుతుందో ఒకసారి చూద్దాం. 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్ముకెందుకు ఇలాగు చేసితివి? ఏమని అడుగుతుంది? ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయి ఇక ఆపుకోలేక అడుగుతుంది కదా, కుమారుడా ఎందుకు ఇలా చేసావు? నువ్వు మాతో పాటే వచ్చావు అనుకుని వెళ్ళిపోయాం. నువ్వెందుకు రాలేదు మాతో పాటు? నువ్వెందుకు రాలేదు మాతో పాటు? బంధువులతో ఎందుకు కలవలేదు? ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? మాతో రాకపోవడానికి కారణం ఏంటని అడుగుతూ 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 మాట్లాడింది కదా. ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పెను. ఏమంటుంది తల్లి? ఇదిగో నీ తండ్రి బాధతో దుఃఖంతో నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చాడు. నీ తల్లినైన నేను నిన్ను వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ నీ తండ్రితో పాటు వచ్చాను. అంటే యోసేపు యేసుప్రభు వారికి ఏమవుతాడని చెప్తుంది తల్లి. తండ్రి, నా భర్త నీ కోసం ఎదురు చూస్తూ వచ్చాడు, నీ కోసం దుఃఖపడుతూ వచ్చాడు, నీ కోసం ఆలోచిస్తూ వచ్చాడు. మీ నాన్న ఇతడని మాట్లాడుతుంది. తల్లే మాట్లాడుతుంది. బిడ్డకి ఎవరు చెప్తారు పుట్టగానే ఇతను మీ నాన్న అని? తల్లేనా? తల్లే చెప్తుంది. ఇప్పుడు మరియ గారు కూడా చెప్తుంది, మీ తండ్రి బాధపడుతూ వెతుక్కుంటూ వచ్చాడు. అంటే సమాజం దృష్టిలో యోసేపు యేసుప్రభు వారికి ఏమని ఎంచబడుతున్నాడు? తండ్రి. ఎందుకు? అప్పటికి మరియ గారికి యోసేపుకు వివాహం అయిపోయి 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకా గొప్ప విషయం చెప్పనా? పాత నిబంధనలో కఠినమైన చట్టాలు మనకు కనబడతాయి మోషే గారి ద్వారా. ఆ చట్టంలో ఒక రూల్ ఏంటో తెలుసా? యూదులలో ఏ స్త్రీ అయినా సరే వివాహానికి ముందే వ్యభిచార కార్యంలో కానీ, జారత్వపు కార్యంలో కానీ, ఇటువంటి నీచమైన కార్యాల్లో ఎక్కడైనా కనబడితే రాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళు. యేసుప్రభు వారు బతుకున్న కాలంలో కూడా వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చి ఏమని మాట్లాడతారు వాళ్ళు? అయ్యా, మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయాలనే ఒక చట్టం ఉంది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు ఈ స్త్రీని అని అడుగుతారు.
అంటే యూదులలో ఉన్నటువంటి రూల్ అది. ఒక ఆడపిల్ల అలాంటి పనుల్లో కనబడితే రాళ్లతో కొట్టి చంపేస్తారు ఆ అబ్బాయిని అమ్మాయిని ఇద్దరిని. ఇప్పుడు మరియ గారు యోసేపుని పెళ్లి చేసుకోకుండానే 12 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటూ 12 ఏళ్ల నుంచి ఆ బిడ్డను పోషించుకుంటూ 12 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళి బలిస్తూ వస్తూ ఉంటే పెద్దలు చూస్తూ ఊరుకుంటారా? అయినా ఎందుకు ఊరుకున్నారు మరి ఆ రోజు? పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎక్కడ తిరిగితే ఎవడు అడుగుతాడు? అసలు అడగడానికి నువ్వెవరు, నేనెవరు? బుద్ధున్నోళ్ళు ఎవరన్నా అడుగుతారా? అడగరు. అందుకే ఆ రోజు పరిసయ్యులు ఎవ్వరు కూడా మరియా నువ్వు చేస్తుంది తప్పన్న దాఖలాలు లేవు. వివాహం కాకుండా మీరెందుకు ఇలా బయట తిరుగుతున్నారని అడిగిన వాళ్ళు లేడు. ఎందుకంటే పద్ధతిగా పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా కలిసి ఉంటూ దాంపత్య జీవితంలో ఆనందంగా ఉన్న వాళ్ళని ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి సరిపోదు. అందుకే పరిసయ్యులు కానీ ఎవ్వరు కూడా నోరు మెదిపి మాట్లాడలేదు. కానీ ఈరోజు మరియ గారికి పెళ్ళి అయిపోయిందంటే మనకెందుకో ఇంత బాధ, నాకు అర్థం కావట్లా. ఆ? మరియ గారు వివాహం చేసుకొని తర్వాత జీవితాన్ని కొనసాగించింది అంటే అదేదో చెయ్యకూడని పని చేసేసింది అన్నంతగా గింజుకుపోతాం. ఉం? ఆవిడ జీవితంలో అసలు ఇది జరగకూడదు, ఎందుకు జరిగిపోయింది అన్నంత బాధపడిపోతాం. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఘనమైన పని. మరి ఘనంగా వివాహం చేసుకొని ఘనంగా బతుకుతూ ఉంటే ఆమెలో లోపాలు ఎత్తడానికి, ఆమెను తక్కువ చేసి చూడడానికి అసలు మనం ఎవరమండి? సరిపోతాం మనం అసలు? సరిపోం. వివాహం చేసుకుందాం ఆవిడ. ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఆ తర్వాత బైబిల్ చరిత్రలో కూడా వీళ్ళిరువురు ఎక్కడ కనిపించినా తల్లిదండ్రులు 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 అనే రాయబడింది. ఎందుకంటే మరియా యోసేపులు ఇరువురు భార్యాభర్తలు కాబట్టి ప్రభువుకు తల్లిదండ్రులుగా ఎంచబడ్డారు. మరి ఆ తర్వాత 12 ఏళ్ల తరువాత యేసుప్రభు వారికి 13వ ఏట నుంచి కూడా తండ్రి ఎక్కడా కనిపించడు. పెద్దగా కనిపిస్తాడా? కనిపించడు. ఎందుకు కనిపించడు? ఉం? ఎందుకు కనిపించడంటే బైబిల్ పండితులు కూర్చొని ఆ కాల పరిస్థితులన్నీ ఆలోచించి బైబిల్ని ధ్యానించిన తరువాత వాళ్ళకి తేలిన విషయం ఏంటి అంటే యేసుప్రభు వారికి 13 సంవత్సరాలు ఉన్నప్పుడు, అంటే ఆ వయసు ఉన్నప్పుడు యోసేపు గారు మరణించారు అని చెప్తారు వారు. ఆయన మరణించేటప్పటికి మరియ గారు చిన్న బిడ్డలను పెట్టుకొని, అంటే యేసుప్రభు వారి తరువాత మరియ గారికి పిల్లలున్నారు. ఆ పిల్లలు చిన్న వయసులో ఉండగానే, చిన్న చిన్న పిల్లలుగా ఉండగానే యోసేపు గారు మరణించడం జరిగింది అని చెప్తూ ఉంటారు. ఒకసారి మరియ గారి కుటుంబం కూడా ఇది నిజమేనా అని మనం పరిశీలన చేస్తే బైబిల్లో కూడా అలాంటి దాఖలాలు మనకు కనబడుతూ ఉంటాయి. మరియ గారి కుటుంబాన్ని గూర్చినటువంటి వచనాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. మరియ గారి కుటుంబం ఎలాంటిదో కూడా ఒకసారి చూసుకొని ముందుకు వెళ్దాం. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 53వ వచనము. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? చాలు. యేసుప్రభు వారికి 30వ ఏట బాప్తీసం తీసుకుని పరిచర్య ప్రారంభించాడు. ప్రారంభించి పలు ప్రాంతాలు పరిచర్య చేస్తూ సొంత ప్రాంతానికి కూడా వెళ్ళాడు. ఇప్పుడు సొంత ప్రాంతానికి వెళ్ళి ఉపమానాలు చెప్తూ బోధిస్తూ మందిరంలో మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు విన్న పెద్దలందరూ, ఆ మాటలు విన్న వారందరూ ఇతనికి అసలు ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇంత జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, ఇంత అద్భుతమైన క్రియలు చేస్తూ ఉన్నాడు, అసలు ఈయనకి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని మాట్లాడుకుంటూ ఆ స్వదేశానికి చెందిన వారు, అంటే సొంత ఊరి వారు ఏమని మాట్లాడుతున్నారట. 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఏమని అడిగారు? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా అంటే ఆ మాటకు ఉద్దేశం ఏంటి? ఇతడు వడ్లవాని కుమారుడే కదా, మరి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఇతను వడ్లవాని కుమారుడే కదా, ఇంత అద్భుతాలు ఎలా చేస్తున్నాడు అంటే ఇతని తండ్రి యోసేపే కదా, మన మధ్య ఉన్నాడు కదా, మన వృత్తికి చెందినవాడే కదా, మరి అలాంటి వాడి గర్భాన ఇంత అద్భుతాలు జ్ఞానాలు కలిగినటువంటి వ్యక్తి ఎలా వచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు. అంటే యోసేపు గారు యేసుప్రభు వారికి ఏమవుతాడని ఎంచబడుతున్నాడు? 30 ఏళ్ల వయసుకు కూడా తండ్రే.
యేసుప్రభు వారికి 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వీళ్ళ నాన్న యోసేపు అని మాట్లాడుకుంటున్నారో సమాజం. ఎందుకు? మరియ గారి భర్త కాబట్టి. ఇంకా ఏమంటున్నారట, ఇతని తల్లి పేరు మరియ కాదా? అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? ఇతని తల్లి మన మధ్యలో ఉన్న మరియే కదా, చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్న అమ్మాయి కదా. మరి ఆ అమ్మాయి గర్భాన ఇంత జ్ఞానవంతుడు ఎలా వచ్చాడు? ఇన్ని అద్భుతాలు చేసే మనిషి ఎలా పుట్టాడు? ఇతని తల్లి మరియే కదా అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఏమంటున్నారట, యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనువారు ఇతని సోదరులు కారా? ఏమని అడిగాడు? మన మధ్యలో ఉన్నాడే యాకోబు, ఈ యాకోబును, అదిగో ఆ మూల ఉన్నటువంటి యోసేపును, ఇదిగో పనికెళ్ళాడే బయటికి ఆ సీమోనును, యోధా అనువారు ఇతని సోదరులు గారా? అంటే ఏంటి దాని ఉద్దేశం? వీళ్ళ తమ్ముళ్ళు మన మధ్య ఉన్నారు కదా, వీళ్ళెవరికీ లేనటువంటి జ్ఞానం ఈయనకి ఎలా వచ్చింది? అంటే ఈ మాటలో యేసుప్రభు వారి తమ్ముళ్ళు కనపడుతున్నారా? ఎవరట? యాకోబు, యోసేపు, సీమోను, యోధాను సహోదరులు. అంటే మరియ గారికి యోసేపుకిని 4 పిల్లలు పుట్టారనమాట. తర్వాత బహుశా నేను అనుకుంటాను, ఆ దేవాలయంలో ప్రభువారిని మర్చిపోయి ఎందుకు వచ్చారు వీళ్ళంటే, మరియ గారు చంకలో ఒక బిడ్డను ఎత్తుకొని ఉంటాడు, యోసేపు గారు ఈ చేత్తో బిడ్డను పట్టుకుని ఉంటాడు, ఈ చేత్తో ఇంకో బిడ్డను పట్టుకుని ఉంటాడు. ఇక ఖాళీ లేక పెద్దోడికి ఎలాగో 12 ఏళ్ళు ఉన్నాయి కదా, జనంలో కలిసిపోయి ముందుకు జాగ్రత్తగా వచ్చేస్తాడు అని వదిలేసి ఉంటారు. ఈ చంటి బిడ్డలను తీసుకొని ప్రభువును ముందెళ్ళిపోతున్నాడు అనుకుంటూ వచ్చారు. తీరా చూస్తే ప్రభువే రాలేదు. అంటే పిల్లలు ఉన్నారా? ఉన్నారు. యాకోబు అనే కొడుకున్నాడు, యోసేపు అనే కొడుకున్నాడు, సీమోన్ అనే కొడుకున్నాడు, యోధా అనేటటువంటి కొడుకు కూడా. 4 కొడుకులకు జన్మనిచ్చింది మరియా. చాలా మంది మాట ఒప్పుకోలేక, జీర్ణించుకోలేక వెంటనే కలిపేసే మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ శిష్యులండి, వాళ్ళందరూ శిష్యుల పేర్లు యాకోబు. 12 మంది అపోస్తలుడు ఉన్నాడు కదా, అందులో యాకోబు గురించి మాట్లాడుతున్నారంటారు. పోనీ బాగానే ఉంది. యోధా ఉన్నాడు కదా, ఇస్కరియోతు యోధా అంటారు. అది వినటానికి బాగోపోయినా కొంచెం చెల్లుబాటు అవుతుంది. సీమోన్ ఉన్నాడు కదంటే, సీమోన్ ఎవరో పేతురు గారో ఇంకో సీమోనో అనుకోవాలి. సరే, వీళ్ళ ముగ్గురు శిష్యులే అనుకుందాం. మరి యోసేపు ఎవరు? యోసేపు ఎవరు? శిష్యుల్లో 12 మంది అపోస్తలుల్లో యోసేపు అనే పేరుందా? లేదు కదా. మరి యోసేపు అనేటటువంటి పేరు కూడా ఇక్కడ కనబడుతున్నప్పుడు, సోదరులు అని కనబడుతున్నప్పుడు, మరి యోసేపు అనే భక్తుడేడి? చెప్పలే. ఒప్పుకుంటే బాగుండు కదా, ఇన్ని కప్పుకునే బదులు. యాకోబు అనే తమ్ముడు ఉన్నాడు ప్రభువారికి, యోసేపు అనే తమ్ముడు ఉన్నాడు, సీమోన్ అనే తమ్ముడు ఉన్నాడు, యోధా అనే తమ్ముడు ఉన్నాడు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మా ఆడవాళ్ళని దేనిలోనూ తీసిపోవండోయ్. అందుకే తర్వాత మాట కనపడుతుంది కదా, చూద్దాం. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా? అంటే యేసుప్రభు వారికి చెల్లెలు కూడా ఉన్నారా? ఉన్నారు. అంటే మరియా యోసేపులు ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చారా? ఇచ్చారు. అందుకే బైబిల్ పండితులు చెప్పారు కదా, చిన్న బిడ్డలు ఉన్నప్పుడే యోసేపు చనిపోయాడు, ఆ బిడ్డలను పెంచుకుంటూ పెరిగింది మరియా అని మాట్లాడుతూ ఉంటారు వారు. అంటే యేసుప్రభు వారికి 4 తమ్ముళ్ళతో పాటుగా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారో రాయబడలేదు, కానీ తర్వాత సోదరీమణులు, సోదరులైతే ఉన్నారు. కానీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? మా ఆయన్ని చాలా గొప్పవాడని మురిసిపోయే పరిస్థితి ఏం కాదు. ఎందుకంటే యోసేపు మరణం తరువాత కుటుంబం చాలా పరిస్థితులు ఎదుర్కొంది, యోసేపు కుటుంబం. ఎందుకంటే ప్రారంభం నుంచి కూడా యేసుప్రభు వారికి, సమాజానికి కొంత వ్యత్యాసం కనపడుతూనే వస్తుంది. ఎందుకంటే యేసుప్రభు వారిని అందరేం ఇష్టపడలే, చంపేయడానికి చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయన ఎప్పుడు చంపేద్దామని ఎదురు చూస్తూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ వారిలో యేసుప్రభు వారి కుటుంబంలో ఉన్నటువంటి ఈ సహోదరులు కూడా ఉన్నారు. ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి. చాలు. ఇప్పుడు యేసుప్రభు వారికి గలిలయ అనేది స్వగ్రామం, సొంత ప్రజలు ఉంటున్నటువంటి ప్రాంతం అది.
గలిలయలో నజరేత్ అనే ఊరితో పాటుగా కానా అనే ఊరు కూడా ఉంది. సొంత ఊర్లో పరిచయస్తులు ఉంటారా? ఉంటారు. చుట్టాలు ఉంటారా? ఉంటారు. దగ్గర సంబంధికులు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు ఈ కానా అనేటటువంటి ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి ఎవరెవరికి ఇన్విటేషన్, ఎవరెవరికి ఆహ్వానం వచ్చిందయ్యా అంటే మరియ కుటుంబానికి ఆహ్వానం వచ్చింది. ఇప్పుడు ఆహ్వానం వచ్చినప్పుడు ఆ ఆ వివాహానికి ఆ కుటుంబం నుంచి ఎవరెవరు వచ్చారో ఒక్కసారి చూద్దాం మనం. యేసు తల్లి అక్కడ ఉండెను. ఎక్కడ? ఆ! కానా అనే ఊరిలో ఏ వివాహం అయితే జరుగుతుందో ఆ వివాహానికి వచ్చింది మరియ గారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఎవరెవరొచ్చారు ఇంకా? యేసుప్రభు వారు వచ్చారు. యేసుప్రభు వారితో పాటు ఉంటున్నటువంటి 12 మంది శిష్యులు కూడా వివాహానికి వచ్చారు. వచ్చిన తరువాత ఆ ద్రాక్షారసం అయిపోవడం, తల్లి వెళ్ళి అయ్యా ద్రాక్షారసం అయిపోయిందని చెప్పడం, చెప్పిన తర్వాత సరేలే రాతి బాణలు నింపండి, నీళ్లతో నింపిన ఆ బాణలను ద్రాక్షారసంగా చేస్తాను అని చెప్పి ద్రాక్షారసాన్ని చేశాడు ఆయన. చేసిన తర్వాత వివాహం ముగింపుకొచ్చేటప్పటికి 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఇప్పుడు ఈ సూచక క్రియ జరగగానే పక్కనున్న శిష్యులకి ఏమొచ్చింది? విశ్వాసం బలపడిపోయింది. మేము ఎవరితో అయితే తిరుగుతున్నామో ఆయన సామాన్యుడు కాదు, నీటిని కూడా ద్రాక్షారసంగా మార్చినటువంటి గొప్పవాడు, ఏ అద్భుతాలైనా చేయగలిగిన వాడని బలంగా నమ్మారు. నమ్మిన తరువాత మరలా బయలుదేరి ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఎవరెవరు వస్తున్నారో చూద్దాం. 12వ వచనం, అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండెను. పెళ్ళికి ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? యేసుప్రభు వారి తల్లి మరియ గారు వెళ్ళారు, యేసుప్రభు వారు వెళ్ళారు, యేసుప్రభు వారితో పాటు 12 మంది శిష్యులు కూడా వెళ్ళారు. అదేనా మనం మొదటి వచనాల్లో చూసాం. వివాహం అయిపోయిన తర్వాత తిరిగి కపెర్నహూముకి ఎంతమంది వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు? యేసుప్రభు వారు వెళ్ళారు, ఆయన తల్లి అయిన మరియ గారు వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు, వారితో పాటు సహోదరులు కూడా వెళ్ళారు పెళ్ళికి. అంటే ఇన్విటేషన్ ఫ్యామిలీకి వస్తే ఫ్యామిలీలో ఉన్న మొత్తం వెళ్ళారు. అంటే యేసుప్రభు వారి సహోదరులు పెళ్లిలో కూడా కనపడుతున్నారా? కనపడుతున్నారు. పెళ్ళయ్యాక కపెర్నహూములో కూడా కనపడుతున్నారు. అంటే ఉన్నారా లేరా? ఉన్నారు. ఉన్నప్పటికీ ఒకే వరలో 2 కత్తులు ఎలా అయితే ఉండవో ఒకే ఇంటిలో యేసుప్రభు వారు వాళ్ళ సహోదరులు కూడా అలాగే ఉండలేకపోయారు. మా అన్న గొప్పోడు అనుకోవట్లా, ఏంటి మాకు ఈ తలపోటు అనుకునే పరిస్థితి వాళ్ళది. అలాంటి మనస్తత్వాలు వారవి. అందుకే ఒకానొక రోజు ఇంటికి వచ్చినప్పుడు ప్రభుతో మాట్లాడుతారు. ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి, అటు తరువాత యూదులు ఆయనను చంపవెదికినందున యేసు యోధయాలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయబున్న క్రియలు నీ శిష్యులు చూడునట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమును అంగీకరింపగోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనుపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. అలిసిపోయి ఇంటికి వచ్చిన అన్నతో మాట్లాడుతున్నారు కదా, నువ్వు యోదయాకి తిరిగి వెళ్ళిపో. ఎందుకు? యోదయాలో యూదులు చంపేయాలని చూస్తూ ఉంటే నువ్వు యోదయాకు తిరిగి వెళ్ళిపో. నీ చేసే కార్యాలన్నీ నీ శిష్యులు యోదయాలోనే కదా ఉంటున్నారు 12 మంది. వెనకేసుకుని తిరుగుతున్నావు కదా, వాళ్ళు చూసేలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్రియలు చెయ్యి. వాళ్ళు చూసి నిన్ను నమ్ముకునేలా అక్కడికి వెళ్ళి మాట్లాడు. నువ్వు అక్కడికే వెళ్ళిపో, మా ఇంట్లో వద్దన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏం లేదు, యేసుప్రభు వారి మీద వాళ్ళ సహోదరులకి ప్రేమ లేదు. మా అన్న ఇంటికి వచ్చాడనేటటువంటి ఒక ఆలోచన లేదు. మా అన్న నాకంటా పెద్దోడనేటటువంటి అభిప్రాయం లేదు. అన్నిటికీ మించి దేవుని కుమారుడు మా ఇంట్లో తిరుగుతున్నాడన్న జ్ఞానం లేదు వాళ్ళకి. అందుకంటున్నారు కదా, వెళ్ళిపో, నువ్వు ఈ క్రియలన్నీ అక్కడే చేసుకో,
అక్కడే ఉండు, వాళ్ళతోనే తిను, వాళ్ళతోనే తిరుగు, వాళ్ళతోనే బతుకని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ సహోదరులు ఆయనను విశ్వసించలేదు, నమ్మలేదు. అసలు అన్నగా అంగీకరించే మనసే లేదు వాళ్ళకి. సహోదరులు ఉన్నారా? ఉన్నారు. కానీ మంచి స్థితిలో లేరు. ఇంకా మనకు ఒక వచనంలో కనబడుతూ ఉంటుంది కదా. ఇంటికి వచ్చిన తరువాత యేసుప్రభు వారిని చూసి వీళ్ళు మాట్లాడుతూ, మా అన్నకు మతి చీలించిందని మాట్లాడతారు. భోజనం చేయడానికి కూడా పరిస్థితి లేకపోతే మాట్లాడుతూ అన్న ఒక మాటను చూసుకుని మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం. ఎవరు? యేసుప్రభు వారే. అంటే అప్పుడప్పుడు పరిచర్య చేస్తూ ఉన్న సాయంత్రం అయిపోయే టైంకి అప్పుడప్పుడు ఎక్కడికి వచ్చేవాడు? ఇంటికే. ఇప్పుడు ఇంటికి రాగానే ఏం జరుగుతుందట? ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనము చేయుటకనెను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. చాలు. ఇంటికి వచ్చేసరికి యేసుప్రభు వారిని వెంబడించిన జనం కూడా వచ్చేసారు. ఇప్పుడు మనుషులంతా ఇంటి నిండా నిండిపోయేసరికి ఇంట్లో వాళ్ళకి భోజనానికి కూడా ప్లేస్ లేదు. ఇప్పుడు స్థలం లేకపోయేసరికి వాళ్ళు కోపంతో ఇంట్లో వాళ్ళు అంటున్నారంట కదా, ఈ మనిషికి మతి చెలించింది, మైండ్ పనిచేయట్లా, మతి స్థిమితం లేదు, ఈ మనిషి గురించి మీరు అనవసరంగా ఇంత ఇబ్బంది పడి అక్కడ కూర్చోకండి, వెళ్ళిపోండి అని చెప్తున్నారట. ఎవరు? ఇంట్లో వాళ్ళే. ఇంట్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడా? లేడు, చనిపోయాడు. తల్లి ఉందా? ఒకవేళ ఉన్నా ఆ మాట అనలేదు తల్లి. ఎందుకు? యేసుప్రభు వారిని గుర్చిన అణువు హృదయంలో దాచుకుంటూ వచ్చింది ఆవిడ, అన్నదావిడ. మరి ఇంకెవరు అనాలి? సహోదరులు అనాలి. మా అన్నకి మైండ్ బాగాలేదు, వెళ్ళిపోండి మీరు అని చెప్తున్నారట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఇంట్లో మైండ్ బాగాలేదు, వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత బహుశా మరియ గారు ఉండదు ఆ పరిస్థితిలో ఇంట్లో. ఈ విషయం తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత ఈ నలుగురు కొడుకుల్ని, కుటుంబంలో ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొని యేసుప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చింది ఒక రోజు. ఈ సందర్భం అయిపోయాక వచ్చిన తర్వాత ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి అపాయింట్మెంట్ కోసం ఎవరు వచ్చారు? తల్లి అయిన మరియ గారు వచ్చారు. ఆమెతో పాటుగా సహోదరులు, యేసు ప్రభు వారి సహోదరులు కూడా వచ్చారు. అంటే పిల్లలందరినీ వెంట పెట్టుకొని వచ్చింది యేసుప్రభుతో మాట్లాడడానికి. ఏం మాట్లాడడానికి వచ్చి ఉంటుంది? అరే మీ అన్నయ్యని మొన్న ఇలా అన్నారంట కదా, ఎందుకు అన్నారని అడగటానికి తీసుకొచ్చి ఉంటుంది అందరినీ. ఇంట్లో ఎలాంటి పరిస్థితి జరిగిందంట కదా, ఏంటి మీ పరిస్థితి అని మాట్లాడడానికి తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత వెలుపల నిలవబడి వెయిట్ చేస్తుంది. ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు వెళ్దామా, తమ్ముళ్ళని క్షమించమని ఎప్పుడు అడుగుదామా అనుకుని ఉంటుంది ఆవిడ. అనుకుంటూ ఉండగానే అప్పుడు ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు కదా. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఏమంటున్నాడు? అయ్యా మీకోసం మీ అమ్మగారు వచ్చారు, మీ తమ్ముళ్ళు వచ్చారు, మీ చెల్లెలు కూడా వచ్చారండి, చివరి నిలబడ్డారు అని చెప్పగానే వెంటనే ప్రభు అంటున్నాడు కదా కోపంతో, ఎవరు నా తల్లి, ఎవరు నా తమ్ముళ్ళు, ఎవరు నా సహోదరి మణులు? నా తండ్రి చిత్త ప్రకారంగా చేసేవాళ్లే నా తమ్ముడు, నా చెల్లి, నా అమ్మ అని మాట్లాడుతున్నాడు. అంటే కుటుంబంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి తమ్ముళ్ళు లేరా? లేరు. దేవుని చిత్త ప్రకారంగా జన్మించేటటువంటి చెల్లెళ్ళు లేరా? లేరు. అంటే ఉండటానికి ఉన్న ప్రభువులో లేరు వారు. అందుకే ప్రభు మాట్లాడుతూ బాత్ అంటున్నాడు కదా, నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఆవిడే నా తల్లి. మరియ గారు కానివ్వండి, మరొక తల్లి కానివ్వండి.
తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే చేస్తారో వారు నా సహోదరులు. ఇది ఇలాంటి వారని శిష్యులను చూపిస్తున్నాడు. అంటే సొంత తమ్ముళ్ళ దగ్గర తండ్రి అభిప్రాయాలు లేవు. శిష్యులుగా వారిని యేసుప్రభు వారి వెంట తిరుగుతున్న వారిలో తండ్రి ఆలోచనలు ఉన్నాయి. క్షమించమని వచ్చినటువంటి చెల్లెళ్లలో తండ్రి ఆలోచనలు లేవు. కానీ ఎదురుగా కూర్చొని దేవుని మాటలు, ప్రభు మాటలు వింటున్నటువంటి వారిలో చెల్లెళ్ళు కూర్చున్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, కానీ చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు. ప్రభువులో లేరు వారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి, కుటుంబ పరిస్థితి. మన కుటుంబంలో మనం నలుగురు ఉన్నాం అనుకోండి, ఇద్దరు దేవుల్లో లేకపోతేనే గింజుకుంటాం మనం. అవునా? చాలా బాధపడిపోతాం. మరి యేసు ప్రభు వారి కుటుంబంలోనే ఆయన చెల్లెళ్ళు తమ్ముళ్ళే దేవుని మార్గంలో లేరు. ఎంత బాధ అది. అందుకే ఎక్కువ సమాజంలో దేవుని కొరకు ఎవరైతే బతుకుతున్నారో వారిని దగ్గరకు తీసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద ఆ మాట పలకడానికి కారణం ఏంటి అంటే, మారినటువంటి సహోదరుల మధ్య ఇక నా తల్లి ఉండలేదు, నా తమ్ముళ్ళు మారలేదు ఇప్పటికీ, నా సహోదరులు మారలేదు ఇప్పటికీ, నా తండ్రి లేడు ఇప్పటికీ, కానీ నా తల్లి ఈరోజు నా దగ్గర నుండి మరలా వెనక్కి వెళ్ళి ఇంటిలో ఉంటే నా తమ్ముళ్ళు ఎలా చూస్తారో ఏమో, నా చెల్లెళ్ళు ఎలా చూస్తారో ఏమో. ఇప్పటి వరకు నా కోసమే కష్టాలు అనుభవించింది నా తల్లి, నా కోసమే ఇబ్బందులు ఎదుర్కొంది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు నేను చనిపోతే నా తల్లిని ఎవరు చూస్తారో అనే ఒక ఆలోచనతో తల్లి పట్ల బాధ్యత తీసుకొని యోహానుకు చెప్తున్నాడు కదా, యోహాను ఇక నుండి ఈవిడే నీ తల్లి. అమ్మా, ఇక నుండి నా స్థానంలో నువ్వు కొడుగ్గా ఎవరిని చూడాలో తెలుసా? యోహానుని చూడని చెప్పగానే ఆ గడియ నుండి మరియ గారు ఎవరింట్లో ఉంటున్నారు? యోహాను ఇంట్లో ఉంటున్నారు. యోహాను గారితో పాటే ఉంటూ వచ్చింది. పెంతెకొస్తు పండుగ దినాన పాటు శిష్యులతోనే కలిసి ఉంది. ఆ తర్వాత సంఘ స్థాపన జరిగేటప్పుడు కూడా శిష్యులతోనే కలిసి ఉంది. చనిపోయే వరకు శిష్యులతోనే కలిసి ఉండి చచ్చిపోయింది ఆవిడ. ఇంకా చెప్పాలి అంటే మరీ గారిని ఇంత తక్కువ చేసేసి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే యేసుప్రభు వారి తరువాత నలుగురు కుమారులకు జన్మనిచ్చింది, ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. ఈ జన్మనిచ్చినంత మాత్రాన, అంటే పిల్లల కన్నంత మాత్రాన మరీ గారు అపవిత్రం అయిపోయిందా? వివాహం చేసుకుందని ఒప్పుకోవడానికి ఎందుకు అంత బాధపడుతున్నావు? అదేమన్నా చేయరాని కార్యమా? లేదే. వివాహాన్ని ఘనంగా దేవుడు పెట్టినప్పుడు ఆ ఘనమైన వివాహంలో అడుగు పెట్టినంత మాత్రాన మరీ గారి పవిత్రత పోదే. ఆవిడ గొప్పతనం ఆవిడకే ఉంటుంది. ఇప్పుడు నలుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. అమ్మో మరీ గారికి పిల్లలు ఉన్నారని చెబితే పరువు పోయిద్దని నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? ఏ పిల్లల కంటే పవిత్రత పోద్దా? గర్భఫలాలను కంటే జీవితం పాడైపోద్దా? విలువ తగ్గిపోద్దా? గౌరవం పోద్దా? పోనీ అలా అనుకుంటే అసలు ఈరోజు మనం భూమి మీద ఉంటామా? ఒకవేళ పిల్లల కంటం వల్ల ఆడవాళ్ళు అపవిత్రం అయిపోతారని మనం అనుకుంటే ఈరోజు అసలు మన కన్న అమ్మ వాళ్ళందరూ మనం అలా మాట్లాడుకోవాల్సిన వాళ్ళమే. సరిపోం మనం ఇంక దానికి. మరీ గారి వివాహం అయిందనడానికి, పిల్లలున్నారనడానికి ధైర్యంగా చెప్పు. చెప్పినంత మాత్రాన ఆవిడ గొప్పతనం తగ్గిపోదు. చెప్పినంత మాత్రాన ఆవిడ పవిత్రత ఏమి పోదు. తరతరాలు ఆవిడని ఏమని పిలవాలట అందరూ? ధన్యురాలు. ప్రభువును లోకానికి పంపించడానికి దేవుని కొరకు నిలబడినటువంటి ఒక కన్యక మరియా. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? మరియ గారు ధన్యురాలు కంటే గొప్ప అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నలుగురి పిల్లలు ప్రభు ఉన్నప్పుడు మారకపోయినా, నలుగురు పిల్లలు దేవుని గుర్తించకపోయినా, యేసు ప్రభు వారి మరణం తర్వాత ప్రభువును గుర్తించి మారారు వారు. ఒక విషయం చెప్పనా? చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 13వ వచనం. 15వ అధ్యాయం 13వ వచనం. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్ని జనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగూ మొదట కటాక్షించను సుమయోను వివరించి ఉన్నాడనెను. చాలు. ఇప్పుడు యేసుప్రభు వారు చనిపోయిన ఎంతో కాలం తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. ఈ సందర్భం జరుగుతున్నప్పుడు పేతురు గారు నిలవబడి, అరే నాయనా, సున్నతి పొందడానికి ఏమీ లేదు, సున్నతి పొందకపోయినంత మాత్రాన ఏమీ లేదు, రక్షణలోనికి రావాలి మనిషి అన్నవాడు అని మాట్లాడాడు ఆయన. మాట్లాడిన తరువాత వెంటనే యాకోబు అనే ఒక వ్యక్తి లేచి మాట్లాడుతున్నాడు. ఎవరు యాకోబు? ఎవరు?
అపోస్తుల 12 మందిలో ఒక యాకోబా? ఆయన అప్పటికే చనిపోయాడు. మరి ఎవరు యాకోబు? పేతురు గారు పక్కన నిలవబడి, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా పాత నిబంధన నుంచి దేవుడు అన్ని జనులలో నుండి కొంత జనాంగాన్ని, ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని యాకోబు అనే వ్యక్తి ఎలా చెప్తున్నాడు? ఎవరితను? యేసు ప్రభు వారికి సహోదరులు ఉన్నారని మనం మత్తయి సువార్తలో మాట్లాడుకున్నామే, ఆ యాకోబే ఈ యాకోబు. అంటే ప్రభు మరణం తరువాత మారు మనసు పొంది మారిపోయి ఇదే యెరూషలేము దేవాలయములో ఘనాధారం మీద ఒక చక్కని స్థితిలో దేవుని మాటలు అందరికీ చెబుతూ మంచి పొజిషన్కి వచ్చాడు ఆయన. యాకోబు మారిపోయాడు తరువాత. అంటే యేసుప్రభు వారిని ఒక్కరినే కాదు, తర్వాత పుట్టిన యాకోబును కూడా దేవుని పరిచర్యలో తర్వాత కాలంలో నిలబెట్టుకుంది మరియా. గొప్పదా కాదా? గొప్పదే. ఇంకా చెప్పాలి అంటే మనకి యాకోబు పత్రిక కనబడుతుంది, చూసారా? చూసారా? చదివారా? చూశారు, చదివారు, మంచిది. ఏ యాకోబు రాసిన పత్రిక అది? ఈ యాకోబు గారు రాసిన పత్రికే. అంటే యేసుక్రీస్తు వారి మరణం తరువాత తన సహోదరుడు మార్పు చెంది ఒక పత్రికను రాశాడు. ఆ పత్రికలో ఏం రాస్తాడో తెలుసా ఈయన? ఇదిగో ప్రార్థన శక్తి లాంటిది, ఏలియా లాంటి ప్రార్థన కలిగి బతకాలని రాస్తాడు. దేవుని ఎదుట మనం ఇలాంటి పరిశుద్ధత కలిగి బతకాలని రాస్తాడు. అంటే ఒక పాపపు స్థితిలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన తరువాత మీరు చెదిరిపోకుండా అంటు కట్టబడి బతకాలని రాస్తాడు ఈయన. అంటే ఈయన యేసుప్రభు వారు ఉన్నప్పుడు గుర్తించలా, మరణించిన తరువాత గుర్తించాడు కాబట్టే పత్రికలో రాస్తూ వచ్చాడు. యాకోబు గారు రాసిన పత్రిక యేసుప్రభు వారి సహోదరుడు రాసిన పత్రికే. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? యోధా పత్రిక కూడా మనకు కనబడుతుంది. ఎక్కడ? ఎక్కడ? ప్రకటన గ్రంథానికి ముందు. ఎవరు రాసిన పత్రిక అది? ఎవరు రాసిన పత్రిక? యోధా గారు రాసిన పత్రిక? యేసుప్రభు వారి సహోదరుడైన యోధా గారు రాసిన పత్రికే అది. ఆ పత్రికలో ఆయన రాస్తూ ఏమని మాట్లాడతాడో తెలుసా? ఇదిగో తీర్పు దినం అనేది ఒకటి జరగబోతుంది. ఆ తీర్పు దినాన ప్రతి ఒక్కడు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నిలబడాల్సిందే అని రాస్తాడు. అన్న గొప్పతనాన్ని కూడా రాస్తూ తీర్పు దినాన జడ్జిమెంట్ ఉందిరా బాబు, జాగ్రత్తగా బతకండి అని రాస్తాడు. అంటే మార్పు చెందిన తర్వాత ఎంత గొప్ప స్థితికి వచ్చారో చూడండి. సోదరీమణుల గురించి పెద్దగా రాయకపోయినా మార్పు చెందిన సహోదరుల గురించి రాశాడు దేవుడు. అంటే మరియ గారి కుటుంబంలో భర్త ఉన్నాడు, కానీ కొంతకాలానికే విధవరాలుగా మిగిలిపోయింది ఆవిడ. కానీ పిల్లల్ని పెట్టుకొని బతుకుతూ ఉండగానే పిల్లల మాట వినలేదు. కానీ కొంతకాలానికి ప్రభు మరణం తరువాత పిల్లలు కూడా, మిగిలిన పిల్లలు కూడా దేవుని పనిలో చక్కగా పత్రికలు రాసి దేవుని మాటలు సమాజానికి అందించి గొప్ప స్థితిలో ఉంచింది పిల్లల్ని. యొకేబేదు గురించి మనం మాట్లాడుకుంటాం, 3 గర్భఫలాలను దేవునికి ఇచ్చింది అని. కానీ మరియా తర్వాత పిల్లలందరినీ దేవుని పనికి ఇచ్చింది. గొప్పదా కాదా? మరింత గొప్పదాన్ని నువ్వు వివాహం అయిపోయింది, పిల్లలు పుట్టారని చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నా? ఆవిడ పవిత్రత పోదు. వివాహమైనంత మాత్రాన పవిత్రతలు పోవు. పిల్లలు పుట్టినంత మాత్రాన అపవిత్రులు అయిపోము. ఇంకా చెప్పాలి అంటే మరి ఇప్పుడే కాదు, భూమి నిలుచున్నంత వరకు ధన్యురాలే. ఎందుకంటే ఇంత గొప్ప జీవితం ఉంది ఆవిడికి. అంత గొప్ప జీవితం. ప్రభు కొరకే బతికింది, ప్రభు కొరకే చనిపోయింది, ప్రభు పనిలోనే చనిపోయింది. అంత గొప్ప జీవితాన్ని నువ్వు గొంతెత్తి మాట్లాడడానికి ఎందుకంత ఇబ్బంది పడిపోతున్నా? బైబిల్ మనం తలదించి నేర్చుకుందాం అనుకుంటే ఎన్నో నేర్పిస్తుంది. కానీ మనం నేర్చుకోవడానికి ఏంటి? ఆచారాలడ్డు. మనం నేర్చుకోవడానికి ఇంకా ఏమడ్డు? సాంప్రదాయాలడ్డు, ఆచారాలడ్డు, ఏమన్నా అనుకుంటారేమోనని అడ్డు. ఇవన్నీ రావు. వాక్యం ముందు నిలబడితే ఏదుందో అది స్వీకరించు, అది నమ్ము, అది విశ్వసించు. దాని ప్రకారంగా అనేక మందికి దేవుని గురించి చెప్పి దేవునిలో వారిని నిలవబెట్టుకో. మరి ఇప్పుడే కాదు, ఎప్పటికీ గొప్పదే. ఇంత గొప్ప జీవితం ఆవిడ జీవితంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆమెలా బ్రతకడానికి మనందరము సిద్ధపడదాము. యేసుప్రభు వారు పలికిన 3వ మాటలోని ఆ బాధ్యతను మనం కూడా తీసుకోవడానికి ముందుకు వెళ్ళే